నా పేరు బాలసుబ్రహ్మణ్యం. మీరు కాదనుకున్నా నాకు సాయం చేయాలి. చెప్పండి. మంచి ప్రాపర్టీ మేడం. ఫ్యూచర్లో దానికి మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు 20 లక్షలు ఇచ్చారంటే చాలు. మంచి ప్రాపర్టీ అంటున్నారు. ఎక్కువ రేటు వచ్చే స్థలాన్ని ఎందుకింత తక్కువకి ఇస్తున్నారు? నన్ను మీరు సరైన ప్రశ్నే అడిగారు మేడం. అమ్మ కంటే నాకు డబ్బు ముఖ్యం కాదు. అమ్మ ఆపరేషన్కి నేను అనుకున్న చోట డబ్బు అడ్జస్ట్ కాలేదు. అందుకే నేను ఈ స్థలాన్ని తక్కువ రేటుకి అమ్ముతున్నాను. సరే, మీ డాక్యుమెంట్స్ ఇవ్వండి, మేము వెరిఫై చేసి చెప్తాం. చూడండి మేడం, డబ్బు లేకుంటే మా అమ్మ ఆపరేషన్ జరగదు. అది కాదు సార్. ఏమిటి సార్ మీరు ఆవిడ చెప్తుంటే మళ్ళీ మళ్ళీ అదే అంటారేంటి? పత్రాలు చెక్ చేసి పిలుస్తారు, మీరు ఇచ్చేసి వెళ్ళండి. అవును, మీరు ఇవ్వండి సార్, మేము చెక్ చేసి ఫోన్ చేస్తాం. లేదామని ఆ బాధ ఏంటో నాకు తెలుసు. అది కాదు బావా, లాయర్ కార్తీక్ నేను చెప్తున్నానుగా. ఒకసారి ఆయన అబద్ధం చెప్పినా పర్వాలేదు. పోతే పోని. అమ్మ పేరు చెప్పాడు. రావు గారు, ఏం బాబు? ఇతని దగ్గర పత్రాలు తీసుకొని డబ్బిచ్చి పంపించండి. మంచిది. మీరు చెప్పింది నిజం మేడం. అవును సార్, అమ్మ పేరు చెప్పగానే ఆ కుర్రాడు ఐస్ అయిపోయాడు. తొందరపడ్డావు సుబ్రహ్మణ్యం. ఈ ల్యాండ్కి అసలు వాల్యూవే లేదు. పైగా పక్కన శ్మశానం ఉంది. మదర్ డాక్యుమెంట్ మాలండి పేరు మీద ఉంది. నాకు తెలుసు. ఊరు చివర ఉండడం వల్ల ఎవరు కొండలేదు. నిన్ను మోసం చేశారు సుబ్రహ్మణ్యం. ఏమిటి సుబ్రహ్మణ్యం? పెట్టుకుంటే ఇంతే. ఇప్పుడు మనం కొన్న ఆ స్థలంలో చిన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కట్టిద్దాం. ఆ సుబ్రహ్మణ్యం ఈ సుబ్రహ్మణ్యాన్ని చూసుకుంటాడు. ఇడ్లీ కొట్టు పెట్టుకొని చిల్లర డబ్బులతో బతికేవాడు ఈ రోజు వాటర్ ఫ్యాక్టరీ పెట్టబోతున్నాడా? మిస్టర్ రామకృష్ణ మేడం, మీరేం చేస్తారో నాకు తెలీదు. సిటీ మొత్తం ఎక్కడ చూసినా మాలిని వాటర్సే ఉండాలి. మూల మూలనున్న కొట్లు అన్నిట్లోనూ మాలిని వాటర్సే అమ్మాలి. ఓకే మేడం. వాడి వాటర్స్ ఎక్కడని సముద్రంలో సూదిని వెతికినట్టు వెతకాలి. బావా, నీకు విషయం తెలుసా? మాలి వాటర్ స్టాక్ అన్ని చోట్ల డంప్ చేసేశారు. మన వాటర్ బాటిల్స్ ఎక్కడ వెతికినా దొరకట్లేదు. అంతేదిగా ప్రతి షాప్ ని కవర్ చేస్తున్నారు. చేసుకొని బావా, అన్ని యాడ్ ఏజెన్సీస్ కి ఫోన్ చేయండి. రేపటి నుంచి ఏ ఛానల్ చూసినా, న్యూస్ పేపర్ చూసినా ప్రజల మనసులో ఒకటే ఉండాలి, అది మాలిని వాటర్. వాళ్ళు వెళ్ళే స్పీడ్ ని చూస్తుంటే నాకు భయంగా ఉంది. కుప్పలు తప్పలుగా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం సుబ్రహ్మణ్యం? ఇవ్వని. అక్క, ఒక గుడ్ న్యూస్. అన్ని వైపుల నుంచి నువ్వు చేసిన అటాక్కి సుబ్రహ్మణ్యం వాటర్ బాటిల్స్ అన్ని వాడి ఫ్యాక్టరీకి తిరిగి వెళ్ళిపోయినాయి. నేను ఎదురు చూస్తుంది ఇదే కదరా. ఇడ్లీ తినడానికి వచ్చిన వాళ్ళకి చేతులు కడుక్కోవడానికి యూజ్ అవుతుంది. లోడంతా తిరిగి వచ్చేసిన నిమ్మకు నీరే తట్టున్నావేంటి? రాని ఏంటి రాని కానీ పోనీ చేయని అంటావు? నువ్వు ఇలాగే ఊరుకుంటే ఆ మాలి మన ఫ్యాక్టరీకి తాళం వేయించవలసిన పని లేదురా. మనమే ఒక పెద్ద తాళం వేసుకుని మూటములు సర్దుకుని వేరే ఊరికి పోవాల్సిందే. కార్తీక్, చెప్పు సుబ్రహ్మణ్యం. మాల్ని మన ఫ్యాక్టరీని నాశనం చేయడానికి ఎంత ఖర్చు పెట్టుంటుంది? ఒక 5-6 కోట్లు ఉండొచ్చు. ఇప్పుడు ఆ గోలంతా ఎందుకు? జరగాల్సిన చూడమంటే ఊళ్ళో కథని మాట్లాడతారేంటి? ఇది కూడా కథ. ప్రజలకి మాల్నికి జరిగిన కథ. అది తెలియాలంటే రేపు పేపర్ చూడు. ఏమిటిది? ఎలా ఈ విషయం బయటకు వచ్చింది? స్లమ్ ప్రజల చోట మన ఫ్యాక్టరీ కట్టిన విషయం మన ముగ్గురికి తప్ప ఇంకెవరికి తెలుసు? అదే నాకు అర్థం కాలేదమ్మా. సహవాస దోషం. ఫ్రెండ్ కదా అని అన్ని విషయాలు వాడితో చెప్పావు. ఇప్పుడు వాడే మనకి ఎదురు తిరిగాడు. మేడం, ఏమిటి? వాటర్ ఫ్యాక్టరీ ముందు అక్కడ స్లమ్ లో ఉన్న జనాలందరూ గొడవ చేస్తున్నారట. ఇప్పుడు ఫోన్ వచ్చింది. గాడ్, సారీ మేడం, నేనేమీ చేయలేదు. ఇమీడియట్గా ఈ ప్లేస్ని ఖాళీ చేయండి. ప్లీజ్ సార్, సారీ సార్, ప్లీజ్ కోఆపరేట్ చేయండి సార్. ప్లీజ్ సార్.
అన్నకి గిఫ్ట్ నేను ఇస్తాను. నిన్నేమి చేయను. 10 నిమిషాలు అంటే భయపడిపోయావా? నేను కనుక ఇప్పుడు బయటికి వెళ్ళాను అనుకో, లోపల తప్పు జరిగిపోయింది అనుకుంటా. ఎవరని మీ అన్న అడిగితే రంగా అని చెప్పు. అలాగే ఉన్నానే. రండ్రా. వదిలేదు, పర్వాలేదు, నన్నే కదా. నీ మీదే చెయ్యేసి ఉండకూడదు. రంగా అంటే ఎవడ్రా? నువ్వా? కాదు, వీడా? చూడు వీడా? ఎవడ్రా రంగా? దారా, ఇప్పుడు చెయ్యరా నా చెల్లెల మీద. రే, ఇప్పుడు చెయ్యరా చూద్దాం. అయితే ఇప్పుడు ఏంటంటే రే మామ, మన ఏరియాకి వచ్చి చేసుకున్నారా? త్వరగా రా, మన వాళ్ళని తీసుకొచ్చి.